నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని నాగర్నూల్ గ్రామంలో ఎలుక కొరకడంతో శిశువు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన లక్ష్మీకళ పెద్ద కార్పాములకు చెందిన శివతో 3 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 40 రోజుల క్రితం శిశువు పుట్టాడు. లక్ష్మీకళను తన తల్లిగారి ఇంట్లో ఉంచి శివ బయట పనులు చూసుకుంటుండగా ఎలుక శిశువు ముక్కు కొరికింది. తీవ్ర రక్తస్రావం కావడంతో గుర్తించిన తల్లి శిశువును జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నీలోఫర్కు రిఫర్ చేశారు. నీలోఫర్లో చికిత్స తీసుకుంటుండగా శిశువు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిలకాడికి వచ్చే వరకు వాళ్ళు మా బుజ్జికి బాత్రూమ్ వస్తుందంటే బాత్రూమ్ వెనక ఉంటుంది సార్. ఇది కాక అండర్ లెటర్ పెట్టలేదు, అతను పెట్టిన లెటర్ని అవతల ఇంకా ఆడికి పోయి వచ్చే వరకు మా ఇక్కడనే బయట కూర్చున్నదంట. అందులో లోపల రూమ్లో ఉన్నది పాప బాబు ఉంటే ఇంకా బాత్రూమ్కి పోయి వచ్చే వరకు బెడ్ కాలుతుందంట. అమ్మ బెడ్ వస్తుందంటే ఇద్దరు పోయి ఎత్తుకొచ్చారు బయటికి. నేను గిన్నె వస్తున్నా, సరికాడికి పోయి వస్తున్నా, గిన్నె మళ్ళీ ఇంటికే ఫోన్ చేసింది. వెళ్ళామా ఇన్నే ఉన్నా వస్తున్నా ఏంటంటే డబ్బురా అంటే అప్పుడే వచ్చేసి అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. ఇది చాలానే వచ్చింది అని కూడా ఫోన్ చేశారు. ఎమర్జెన్సీ అంటే వచ్చింది డబ్బుని వచ్చినాక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నాను. ఆడ చూపించుకున్నాను.